దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఈ దినం వాగ్దానం కీర్తనలు 145 అధ్యాయం 19 వచనం. కీర్తనలు 145 అధ్యాయం 19 వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఆయన వారి మొర ఆలకించి వారిని రక్షించునని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే యెహోవా యందు భయం భక్తి కలిగి దేవుని సేవిస్తూ ఉంటారో వారి జీవితంలో వారి కోరికలు యెహోవా సఫలపరచగల దేవుడై ఉన్నాడు. కనుక మనమందరం చిన్నప్పటి నుంచి దేవుడు నమ్మి ఉంటా. దేవుడు తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి మన కోరికలను దేవుడు తీరుస్తాడు. ఎందుకు తీర్చబడట్లేదంటే మనలో ఏ అపవిత్రత, ఏ పాపం ఉందో, ఏ శాపాలున్నాయో అవన్నీ కొట్టివేయాలని మనం ప్రార్థించాలి. యెహోవా యందు భయం కలిగి, భక్తి కలిగి, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి యెహోవాకి సంతోషపరిచే రీతిగా మనం జీవించినట్లయితే దేవుడు మనం అడగకుండానే గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప మేలులు మన జీవితంలో జరిగిస్తాడు అనమాట. అందుకోసమే దేవుడు ఇంకా తెలియజేస్తున్నాడు, ఆయన వారి మొర ఆలకించి వారిని రక్షించునని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైతే యెహోవా యందు భయం కలిగి దేవుని నీతిని అనుసరిస్తూ దేవునికి సంతోషపరిచేలాగా జీవిస్తున్నారో వారి మొర దేవుడు ఆలకించబోతున్నాడు అనమాట. వారి మొర ఆలకించి వారిని రక్షించును. మన మొర ఇక్కడి నుండి పరలోకానికి వెళ్ళాలంటే చాలా సులువుగా వెళ్తుంది. ఇక్కడ నుండి కొన్ని విమానాలు, కొన్ని రాకెట్స్ ప్రయాణం చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. కానీ మనం ఈ భూలోకంలో ఉండి మనసులో ఒక తలంచి ప్రార్థించినప్పుడు దేవుడు అది వెంటనే విని మనకి సమాధానం ఇస్తున్నాడు. కనుక మన మొర చాలా ఈజీగా వెళ్తుంది. అది ఆలకించి మనం జవాబు పొందుకోవాలంటే మనము పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యెహోవా యందు భయం భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇంకా ఆశ్చర్యంగా జరిగిస్తాడు. ఎవరైతే ఇంకా ఆయన పాపుల్ని ప్రేమించిన దేవుడు, ఆయన ఇంకా పడిపోయిన వారిని లేవనెత్తిన దేవుడు, సర్వాన్ని ఆయన ప్రేమించాడు. ఎవరిని ఆయన విడిచిపెట్టాడు. ప్రతి బిడ్డ కోరిక యేసు నామంలో నెరవేర్చబడుతుంది అనమాట. అందుకోసమే మనమందరం యెహోవా యందు ఇంకా భయం భక్తి కలిగి నమ్మకంగా, నీతిగా, పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని మేలులు పొందుకుందాం. కనుక మనం దేవుని సంతోషపరచాలి. మన జీవితంలో ఎవరిని సంతోషపరిచినా పరచకపోయినా యెహోవాను సంతోషపరిచిన ఎడల అప్పుడు మన యొక్క విలువ అనేది పెరుగుతుంది. మనల్ని దేవుడు ఇంకా ప్రాణంగా ప్రేమిస్తూ ఆయన ప్రాణం పెట్టి ప్రేమించాడు. కాబట్టి మనం కూడా ఆ ప్రాణానికి ఏమీ ఇవ్వలేం. కాబట్టి మనం ఆయన యందు నమ్మిక కలిగి బ్రతికినట్లయితే దేవుడు మన యందు సంతోషపడతారు. మన కోరికలు తీర్చబడుతున్నాయి. వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కోరికలన్నీ యేసు నామంలో తీర్చబడును గాక. అలాగే వింటున్న వారి కుటుంబాల మేలు కలుగును గాక. వింటున్న ప్రతి ఒక్క జీవితం పరిశుద్ధంగా, నీతిగా, యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచును గాక. దేవుడు ఈ వాగ్దానం సెలవిచ్చును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడువైన నా యేసయ్య, ఈ వాగ్దానం ప్రకారం ప్రభా వింటున్న ప్రతి ఒక్క కోరికను నువ్వు నెరవేర్చమని నేను అడుగుచున్నానయ్యా. ఎంతమంది నీకు మొర పెడుతున్నారో వారి బిడ్డలందరి కోరికలు నెరవేర్చండి అయ్యా. ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు ఇష్టమైన మార్గంలో నడిపించండి అయ్యా. ప్రతి బిడ్డ నీ మార్గంలో ఉందురుగాక ప్రభ. నీ వెలుగులో మేము సంచరించుదాం గాక ప్రభ. నీ ఆత్మని మేము పొందుకుందాం గాక ప్రభ. నశించిపోతున్న ఆత్మని రక్షించండి. దిక్కులేని వారిని, సమస్త ప్రజల్ని నువ్వు రక్షించి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ, విడుదల, మేలు ప్రతి బిడ్డ జీవితంలో ఏ కార్యాలు లేవని వారు దుఃఖపడుతున్నారు. ప్రతి బిడ్డకి కార్యాలు జరిగించమని నేను అడుగుచున్నాను. ఇది నాకు కావలసిన ప్రభా మేలు, దీవెన, ఆశీర్వాదం ఎక్కడ ఏ పని చేసినా కృప, కనికరం దయచేయండి. జయమును దయచేయండి. దేవదూతల్ని అయా తోడుగా పంపించండి. ఆత్మ మహిమతో, కృపతో నింపి దీవెన, ఆశీర్వాదం, మేలు కలుగజేసి ప్రభా నీ దినమంతా కాచి కాపాడి నీకు మహిమకరంగా మమ్మల్ని లేవనెత్తమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.